అందరికీ నమస్కారం అండి. భగవంతుడు ఎలాంటి వారిని కాపాడతాడు, ఎలాంటి వారిని కాపాడరు, ఎలాంటి అవకాశాలు కల్పిస్తారు అని చెప్పి ఒక మంచి కథ ద్వారా ఈరోజు తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. ఒక ఊర్లో ఒక అందమైన ప్రదేశం, అది ఎక్కువగా కొండ ప్రాంతం. చుట్టుపక్క అడవులైనందువల్ల ప్రకృతిమయంగా చాలా బాగుంటుంది ఆ అడవి. ఆ అడవి పక్కనే కొండలు, జలపాతాలు ఉంటాయి. ఆ కొండలు, జలపాతాల ఆ ప్రాంతాల మధ్య ఒక గ్రామం కూడా ఉంటుంది. ఆ అందమైన గ్రామంలో ఒక గుడి కూడా ఉంటుంది. ఆ గుడిలో పూజారి చక్కగా దేవునికి పూజలు చేస్తూ ఉంటారు. ఒకరోజు హఠాత్తుగా ఆ కొండ ప్రదేశం నుంచి ఒక బండరాయి దొల్లొచ్చి జలపాతం ఊరిలోకి వచ్చేస్తుంది. జలపాతం మొత్తం ఊరిలోకి వచ్చేయటం వల్ల చాలా వస్తువులు, చాలా పశు నష్టం, అలాగే పక్షులు, కోళ్ళు, ఎవరైనా పెంచుకుంటున్న ఆ జంతువులు కానివ్వండి, అన్నీ కూడా మునిగిపోతూ ఉంటాయి. జంతువులు, పక్షులే కాదు, చాలా వరకు మనుషులకు కూడా ఆపద అనే విధంగా నీరు వచ్చేస్తూ ఉంటుంది. మనం ఈ ప్రకృతిలో నిప్పు, నీరు, గాలి ఎవ్వరూ ఆపలేరు కదా. అలాంటి నీరు అనేది ఊర్లో వచ్చేసినప్పుడు అందరూ కూడా పడవలు, బోట్లు అన్నీ వేసుకొని వాళ్ళు పక్క ఊరికి వెళ్ళిపోవటానికి, ఆ ఊరు దాటేయటానికి గబగబా ముఖ్యమైన వస్తువులు పెట్టుకొని అందరూ కూడా వెళ్తూ ఉన్నారు. కానీ ఆ ఊరి పూజారి మాత్రం బయలుదేరలేదు, గమ్మున గుళ్ళోనే ఉన్నాడనమాట. అప్పుడు ఒక పడవ మాత్రం వచ్చి, పూజారి గారు రండి, మనం పక్కకి వెళ్ళిపోదాం, లేకపోతే గుళ్ళోకి నీళ్ళు వచ్చేస్తే చాలా కష్టం కదా, కాబట్టి ప్రాణాలకి ఆపత్తు, రండి రండి అని చెప్పి ఒక వ్యక్తి వచ్చి పడవ తీసుకొని పిలుస్తాడనమాట. లేదు మీరందరూ వెళ్ళండి, నేను భగవంతునే నమ్ముకున్నాను, ప్రతి నిత్యం కూడా దేవుడికి నేను అభిషేకాల్లో పూజలు, వ్రతాలు ఇవన్నీ చేస్తూ ఉన్నాను, కాబట్టి దేవుడు నన్ను తప్పకుండా కాపాడతాడు, కాబట్టి నేను రాను అని చెప్పేస్తాడు. సరే, ఇంకా ఆయన పాటికి ఆయన వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇంకా నీళ్ళు అనేవి గుడి లోపలికి రావటం స్టార్ట్ అవుతాయి. గుడి లోపలికి రావటం స్టార్ట్ అయిన తర్వాత పూజారి గారు వెంటనే కొంచెం ఎత్తు ప్రదేశంకి వెళ్తారు. కొంచెం ఒక బండరాయి పైకి వెక్కి కూర్చుంటాడనమాట. కానీ మరికొన్ని నీళ్ళు వచ్చేస్తాయి. కానీ ఊర్లో జనం అంతా కూడా హడావిడిగా అందరూ వెళ్ళిపోవటానికి ప్రయత్నాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. మరొక వ్యక్తి వచ్చి, పూజారి గారు నేను వెళ్తున్నాను, ఖాళీ చేతులతో ఉంటే మిమ్మల్ని పట్టుకొని తీసుకెళ్తాను, రండి, ఈ గుళ్ళో కూడా నీళ్ళు వచ్చేస్తున్నాయి, ప్రాణాలకే ఆపత్తు అని ఒక వ్యక్తి వచ్చి పిలుస్తాడనమాట. కానీ పూజారి అస్సలు కథలను, నన్ను భగవంతుడే కాపాడతాడు, నేను భగవంతుని పూజ చేస్తున్నాను, నన్ను ఖచ్చితంగా భగవంతుడే కాపాడతాడు కూడా అనే నమ్మకంతో రాడనమాట. ఆ గుళ్ళోనే ఉంటాడు. ఇక నీళ్ళు అనేవి ఎక్కువ రావటం స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. ఇక ఆ గోపురం పైన గోపురం పైకి వెక్కుతాడనమాట. అంటే ఎత్తు ప్రదేశం వెక్కాలి కదా, ఎలాగ గోడ మీద వెక్కి అలా గోపురం పైకి వెక్కుతాడు. ఇంతలో ఒక హెలికాప్టర్ అనేది జనాల్ని కాపాడటానికి ఆ కొండ ప్రదేశానికి వచ్చి అందరినీ కాపాడుతూ పూజారికి కూడా ఒక తాడు అనేది వదులుతారనమాట. ఇదో పూజారి గారు పట్టుకోండి, నీళ్ళు అనేవి గోపురంకి తగులుతూ ఉన్నాయి, రండి అని చెప్పి ఒక తాడు అనేది హెలికాప్టర్లో నుంచి వస్తుంది. కానీ అప్పుడు కూడా ఆ పూజారి, నేను రాను, నేను భగవంతుని నమ్ముకొని ఉన్నాను, ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో నన్ను భగవంతుడే వచ్చి కాపాడతాడు, ఆలస్యమైన తప్పకుండా వస్తాడు అని చెప్పి రాను అని ఆ హెలికాప్టర్ని పంపించేస్తాడు. ఇక హెలికాప్టర్ మిగతా జనాల్ని కాపాడాలి కదా, హెలికాప్టర్ కూడా వెళ్ళిపోతుంది. ఇక గోపురం తాకటం, నీళ్లు గోపురంకి తాకేటట్టుగా నీళ్లు రావటం స్టార్ట్ అవుతాయన్నమాట. అప్పుడు పూజారికి భయం అనేది మొదలైంది. ఇంకొంచెం గోపురం పైకి ఎక్కుతాడు. అంతవరకు కూడా నీరు వేగం అనేది తన్నుతూ ఉందన్నమాట. అప్పుడు ప్రాణాలతో గుప్పెట్లో పెట్టుకొని, దేవుడా నిన్నే నమ్ముకున్నాను, నువ్వు వచ్చి కాపాడతావని చెప్పి ఎదురు చూశాను, అయినా నువ్వు రాలేదు, ఎందుకు నన్ను ఇట్లా అన్యాయంగా వదిలేస్తున్నావు, నిన్నే పూజ చేశాను కదా, నిన్నే నమ్ముకున్నాను కదా, ఇప్పటి వరకు కూడా నిన్నే నమ్ముతూ ఉన్నాను కదా, అయినా నన్ను కాపాడేందుకు ఎందుకు రాలేదు, ఈ ఊరి జనం అంతా తప్పించుకొని వెళ్తున్నాను, నేను నీ కోసం ఎదురు చూస్తున్నప్పుడు నువ్వు ఎందుకు రాలేదు అని చెప్పి గట్టిగా భగవంతుణ్ణి నిందించినట్టు అడుగుతాడనమాట. అప్పుడు ఆ కొండల మధ్య నుంచి ఒక శబ్దం అనేది పూజారికి వినిపిస్తుంది. నాయనా, నేను 3 అవకాశాలు ఇచ్చాను నీకు, ఒక పడవతో ఒక అతను వచ్చి నిన్ను నేను కాపాడమని చెప్పి పంపించాను,
ఆ వ్యక్తి పిలిస్తే నువ్వు వెళ్ళలేదు. రెండవది, ఒక వ్యక్తి పిలిచి నేను ఖాళీగా ఉన్నాను, నేను పట్టుకొని తీసుకెళ్తాను అని పిలిచాడు, అయినా నువ్వు వెళ్ళలేదు. ఆ ఇద్దరిని పిలిచింది నేనే. ఆఖరి అవకాశంగా హెలికాప్టర్ వచ్చి ఆ రూపంలో కూడా నేను పంపించి నీకు అవకాశం ఇచ్చాను, అయినా కూడా నువ్వు అప్పుడు కూడా వెళ్ళలేదు. ఇచ్చిన 3 అవకాశాలను దుర్వినియోగం చేసుకున్నావు. ఇప్పుడు నేను రాలేదు, కాపాడలేదని నిందిస్తావా? ఇదేం న్యాయం అని చెప్పి అదృశ్యమైపోతుంది ఆ వాయిస్. అప్పుడు ఇక ఏం చేసేది చేయలేక తను ఇంకా ఎటు తప్పించుకోలేక పూజారి గారు ఆ వరదలో అనేది కొట్టుకుపోతాడనమాట. భగవంతుడే వచ్చి కాపాడాలనేది ఏమీ లేదండి. ఏదో ఒక రూపంలో మనకు భగవంతుడి సాయం అనేది అందుతుంది. అది మాట సాయమైనా చేతల సాయమైనా సరే, మన కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఏదో ఒక రూపంలో మనకు భగవంతుడు సాయం చేస్తాడు. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవడమే మన బుద్ధిశాలితనం. మనం వచ్చిన అవకాశాలని ఎప్పుడైతే దుర్వినియోగం చేసుకుంటామో అప్పుడు భగవంతుడిని నిరాకరిస్తున్నట్టు, భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని మనం నిరాకరిస్తున్నట్టు. కాబట్టి ఏ అవకాశాన్ని కూడా వదులుకోవద్దు. మనకంటూ వచ్చే ఏ అవకాశమైనా సరే అది భగవంతుడు కల్పించింది అని గుర్తుంచుకోవాలి. కాబట్టి మనం నమ్ముకున్న భగవంతుడు ఎప్పుడూ మనల్ని చేయవదలడు. కానీ మన అజ్ఞానంతో, మన అవివేకంతో ఆ అవకాశాలని దూరం చేసుకొని ఇబ్బందులు పాలవుతూ ఉంటాం. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కూడా మీకు అందరికీ మోటివేషనల్గా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.